హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో ఒక మంచి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పకోడీలా అయినా బాగుంటుంది, ఇలా ఫ్రై చేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ బాగా దొరుకుతాయి కనుక తక్కువ కాస్ట్కే ఇలా రకరకాల డిషెస్ ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, అయితే కాంప్లిమెంట్ ఇస్తారు. సో నేను ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా ఈ సైజు పీసెస్ లాగా కట్ చేసుకుని 2-3 టైమ్స్ వాటర్లో మంచిగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోనికి కొంచెం వాటర్ వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక తెరలు వచ్చేంత వరకు ఈ వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా మరుగుతున్న వాటర్లో వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కాస్త ఒక తెరలు వచ్చేంత వరకు వేసుకుంటే ఇందులో ఉన్న పురుగులు కానీ ఏవైనా సపరేట్ అయిపోతాయండి. క్యాలీఫ్లవర్లో మనకి తెలియకుండానే చిన్న చిన్న వైట్ పురుగులు అనేవి వస్తాయి. సో ఇలా వాటర్ తెరులుతున్న టైంలో మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసి జస్ట్ ఒక తెరలు వచ్చేంత వరకు ఉంచి వాటర్ నుంచి సపరేట్ చేసుకుని ఒక జల్లెడలోకి వేసుకుని సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. వాటర్లో వేసాక ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ఎక్కువ టైం ఉంచకూడదండి. జస్ట్ 5 మినిట్స్ ఉంచేసి వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉడికించినట్లయితే ఇలా ఫ్రై చేసుకోవడానికి బాగోదు. సో ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. మరొక పక్కన ఇలా ఒక బౌల్ తీసేసుకుని ఇందులోకి ఒక 1/2 కప్ అంతా మైదా పిండి తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలండి. అలానే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. మీరు పకోడీ చేసుకోవాలంటే కనుక కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి, సేమ్ యాస్టీస్గా ఇలాగే. అట్లాగే టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు, పసుపు, అలా కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కనుక స్కిప్ చేశాను. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక ఎగ్ని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసేయాలన్నమాట. మాకు ఎగ్ ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేసేయచ్చు, కానీ ఎగ్ వేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసి కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ జారుడుగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పిండి ముద్దలాగా కలుపుకొని మనం ఆల్రెడీ ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని హ్యాండ్తో మొత్తం ఇలాగా పట్టించేసేయాలన్నమాట. ఈ కోట్ అంతా కూడా కోట్ చేసేసేయాలి క్యాలీఫ్లవర్ పీసెస్కి. ఇలా ఈ పిండిని అంతా కూడా క్యాలీఫ్లవర్ పీసెస్కి బాగా పట్టించేసేయాలి. మంచిగా ఇలా అప్లై చేసేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఆయిల్ మనకి తగ్గట్టుగా సరిపోను మనం బౌల్లోకి ఇలా ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిందనగా ఇలా 1 by 1 క్యాలీఫ్లవర్ పీసెస్ని డ్రాప్ చేసేసుకోవాలి ఆయిల్లో. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా మనకి ఫ్రై చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ పీసెస్ని ఉడికించుకున్నాం కనుక చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా విడివిడిగా వచ్చేస్తాయి. ఒకటికొకటి అంటుకోవన్నమాట. ఒకసారి 1 సైడ్ ఫ్రై అయిపోయాక రెండో సైడ్కి కూడా ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడే ఈవెన్గా ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సాంబార్లోకి, పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా ఈ ఫ్రై అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి క్యాలీఫ్లవర్తో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ బాగుందని అయితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు. సో చూసారు కదా, మీతో మాట్లాడుతున్నాను లేదో, క్యాలీఫ్లవర్ అయితే మంచిగా ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలి ఆయిల్ నుంచి. మీరు గమనిస్తున్నట్లయితే ఒకదానికొకటి అసలు టచ్ కూడా అవ్వలేదు, వేటికి వాటి చక్కగా ఫ్రీగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో నేను చెప్పినట్లు యాస్టీస్గా ఇలాగే ఫాలో అయ్యి చేయండి. చాలా పర్ఫెక్ట్గా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక స్టీల్ బౌల్లోకి ఇలా ఈ విధంగా వేసేసుకున్నాను. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వాయి కూడా నేను అదే విధంగా ఆయిల్లో మంచిగా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఒక 5 మినిట్స్ అటువైపు, 5 మినిట్స్ సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను, నేను చికెన్ పకోడీ ఎలాగైతే ఉంటుందో జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను, అలా ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ ఫ్లేవర్ తగులుతూ అలా ఉంటుందన్నమాట. చికెన్ పకోడీ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఫ్లేవర్తో అలా ఉంటుంది. సో ఈ విధంగా అంతా ఫ్రై చేసేసుకోవాలి. సెకండ్ వాయి కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి వీటిని కూడా.
సపరేట్ చేసుకుని మనం ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టవచ్చు. అలాగే పప్పుచారులోకి చెప్పాను కదా ఆల్రెడీ, సైడ్ డిష్గా అయినా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి క్యాలీఫ్లవర్తో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుందని అయితే అనుకుంటారు మీరు. సో చికెన్ పకోడీ టేస్ట్తో పోటీ పడే ఈ క్యాలీఫ్లవర్ పకోడీ, క్యాలీఫ్లవర్ ఫ్రై సేమ్ ఇలాగే యాస్టీస్గా చేసుకున్నారంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు. సో ఈ సీజన్లో మనకి ఎక్కువగా క్యాలీఫ్లవర్ అయితే దొరుకుతుంది. ఈ వింటర్ సీజన్లో తక్కువ కాస్ట్కే దొరుకుతుంది కాబట్టి ఇలా రకరకాల డిషెస్ని ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి. నిజంగా చాలా మంచిగా తింటారనమాట, అంత బాగుంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ నుంచి ఈ విధంగా అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు అదే ఆయిల్లోకి కరివేపాకుని, ఒక గుప్పెడు కరివేపాకుని కొంచెం ఫ్రై చేసేసుకుని అలా పైన వేసుకున్నామంటే క్రిస్పీగా మధ్య మధ్యలో తింటుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని జీడిపప్పు మీ దగ్గర ఉంటే ఆప్షనల్, లేకుంటే తీసేయండి. జీడిపప్పు ఒక 5-6 వేసేసుకుని మంచిగా ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ జీడిపప్పు ప్లేస్లో మీరు పల్లీలనైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ జీడిపప్పును ఒక 7-8 తీసుకుని జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా, ఈ విధంగా వేసుకుని అంతా కూడా మంచిగా పైకి కిందకి ఎగరేసినట్లు చేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. కరివేపాకు ఫ్లేవర్తో ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఈ డిషెస్ మీకు కూడా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. చూసారా, చికెన్ పకోడీని పోటీ పడే ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లోపల కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. సో మీరు కూడా ఎట్లాగైనా సరే ఈ సీజన్లో ఒక్కసారి ఈ వేలో ట్రై చేసేయండి, చాలా మంచి రుచిగా ఉంటుంది. ఈ ఒక్కసారి ట్రై చేశాక ఈ టేస్ట్ని మనం ఇన్నాళ్ళు ఎందుకు ట్రై చేయలేదా అనిపిస్తుంది అనమాట. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్.